ప్రతి 5 years కి ఇండియా ఎమోషనల్ గా మారిపోతుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ఎనిమీస్ గా మారిపోతున్నారు. ఒకే ఫ్యామిలీలో బ్రదర్స్ మాట్లాడుకుంటలేరు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతుంది. సోషల్ మీడియాలో పెద్ద వారే జరుగుతుంది. ఎలక్షన్స్ కొంతమందికి డెమోక్రసీ, అట్లే కొంతమందికి ఇమోషన్ ఎలక్షన్ అనేది, అట్లే ఇంకొంతమందికి అది ప్యూర్ బిజినెస్. ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఎప్పుడు లేని ఊర్ల నాయకులు మొత్తం ఊర్లోకి వస్తారు. ప్రతి ఒక్కరితోటి మంచిగా మాట్లాడతారు, మంచి మంచి హామీస్ ఇస్తారు. మేము గెలిస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి నీకు ప్రామిస్ కూడా ఇస్తారు. మళ్ళా నువ్వు ఎప్పుడు కలిసినా హలో బాగున్నావా ఏం చేస్తున్నావు అని చెప్పి పలకరిస్తారు. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, మనకు ఎలక్షన్స్ లేకపోతే మొత్తం ఇండియాని గవర్నమెంట్ ఆఫీసర్స్ రన్ చేస్తే ఎట్లుంటారో ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఇండియా మోర్ హ్యాపీ అండ్ ఫాస్ట్ గా డెవలప్మెంట్ జరుగుతాయా, లేదా ఇంకా కరప్షన్ తోటి నిండిపోయి పూర్ పీపుల్ పెరిగిపోతారా? ఇప్పుడు మనం ఒక ఆల్టర్నేట్ రియాలిటీ ఇండియాని ఇమాజిన్ చేద్దాం. అండ్ ఇండియా వితౌట్ పొలిటికల్ లీడర్స్. ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తా. డెమోక్రసీకి ముందు ఇండియాలో రాజులు ఉండేవారు కదా. అప్పట్లో ఒక్క రాజు వచ్చినా కొన్ని ఇయర్స్ రూల్ చేసి వెళ్ళిపోవడం కాదు, కొన్ని ఫ్యామిలీస్ జనరేషన్స్ మొత్తం పవర్ లో ఉండేవి. సామాన్య ప్రజలకు అసలు వాయిస్ ఉండేది కాదు. రాజు ఏది చెప్తే అదే కరెక్ట్. రాజ్యంలో రాజు ఎంత పన్ను నిర్ణయిస్తే అంత కట్టే తీరాలి. కొన్ని రాజ్యాలు చాలా మంచిగా ఉండేవి. కొన్ని చోట్ల ప్రజలు చాలా బాధలు పడుతూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించేవారు. పవర్ మోస్ట్లీ రాయల్ ఫ్యామిలీస్ లోనే రొటేట్ అయ్యేది. కానీ స్లోగా వరల్డ్ మొత్తం చేంజ్ అయింది. వార్స్ జరిగాయి, రెవల్యూషన్ వచ్చింది. పీపుల్ ఫ్రీడమ్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత ఒక న్యూ సిస్టమ్ క్రియేట్ చేశారు. అప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ వచ్చింది. బ్రిటిష్ లాస్ కొన్ని కంటిన్యూ అయినా కూడా కంట్రీకి ఒక న్యూ ఐడెంటిటీ వచ్చింది, అదే డెమోక్రసీ. ఇప్పుడు ఐడియా సింపుల్, మీ లీడర్ని మీరే సెలెక్ట్ చేసుకోండి. ఓట్ అనే పవర్ని ఆర్డినరీ పీపుల్ చేతుల్లో ఇచ్చారు. జస్ట్ ఇమాజిన్, టుమారో మార్నింగ్ న్యూస్ వస్తుంది, ఇండియాలో ఎలక్షన్స్ క్యాన్సిల్, నో ఎమ్మెల్యే ఎలక్షన్స్, నో ఎంపీ ఎలక్షన్స్, నో క్యాంపెయినింగ్ ట్రక్స్, నో పార్టీ బ్యానర్స్, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్స్, సిస్టమ్స్ రూల్ చేస్తాయి. ఫస్ట్లో అది చాలా ఎఫిషియెంట్గా అనిపించవచ్చు. ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ ప్లాన్స్ స్ట్రాంగ్ అవ్వచ్చు, ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కోసం వేస్ట్ అయ్యే వేల కోట్లు సేవ్ అవుతాయి. నో ర్యాలీస్, నో ఓట్ బయింగ్, నో ఎమోషనల్ స్పీచెస్, పాలసీస్ ఫాస్ట్గా ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆఫీషియల్స్కి నెక్స్ట్ ఎలక్షన్ గురించి టెన్షన్ ఉండదు కదా. కానీ డేంజరస్ సైడ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. డెమోక్రసీలో లీడర్స్ తప్పు చేస్తే అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో రిమూవ్ చేయొచ్చు. కానీ ఎలక్షన్సే లేకుంటే ఎవరిని క్వశ్చన్ చేస్తాం? పవర్ పర్మనెంట్ అయిపోతే కరప్షన్ ఇంకా డేంజరస్గా అవ్వచ్చు. అప్పుడు మొత్తం లా అండ్ ఆర్డర్ ఫియర్ మీద నడవచ్చు. వెల్ఫేర్ స్కీమ్స్, రిజర్వేషన్ కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు పబ్లిక్ ప్రెజర్ ఉండదు. సిస్టమ్స్ ఎఫిషియెంట్గా కనిపించిన పీపుల్ పవర్లెస్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ హానెస్ట్లీ ఇప్పుడు కూడా పాలిటిక్స్ పర్ఫెక్ట్గా లేదు. క్యాస్ట్, రిలీజియన్, ఎమోషన్ ఇవన్నీ వెపన్స్ లా యూజ్ చేస్తున్నారు. కొంతమంది లీడర్స్ అయితే పీపుల్ హీరోస్ లా పూజిస్తారు. కరప్షన్ ఉన్నా, క్రిమినల్ ఎలిగేషన్స్ ఉన్నా పవర్ మళ్ళీ సేమ్ హ్యాండ్స్ లోకి ఇస్తాం. కానీ క్వశ్చన్ డెమోక్రసీ గురించి కాదు. క్వశ్చన్ పీపుల్ ఇమోషనల్ గా ఓట్ చేస్తున్నారా, లేక ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓట్ చేస్తున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేయండి. ఇండియా ఎలక్షన్స్ లేకుండా బెటర్ గా ఉంటుందా, లేక డెమోక్రసీ అనే నాయిస్ అయినా నెసెసరీయా? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.